వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంత ఇంటి కళ అయితే ఉంటుంది. ఓన్ హౌస్ కట్టుకోవాలని, సొంత ఇంట్లో ఉండాలని. సో ఎవరైతే అలాంటి కళ ఉంటుందో ఓన్గా డబ్బులు అన్నీ మనం కట్టి కనుక్కోలేము. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇల్లు తీసుకోవాలన్నా, ఈవెన్ అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా, సొంతగా కట్టిన ఇల్లు ఏదైనా కానీ మినిమం 30 lakhs ఉంటుంది. సో 30 లక్షల నుంచి ఆ పైనే ఉంటుంది. సో అంత అమౌంట్ మన దగ్గర ఉండదు కాబట్టి మనం బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుంటాము. సో బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకుంటే అసలు మీకు తెలుసా మనం ఎంత కడతాము అన్న చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 లక్షల్లో ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటే మనం వాళ్ళకి కట్టే వడ్డీ ఇంకో 50 లక్షలు ఉంటుంది. సో 50 లక్షల స్థలానికి మనం లేదా ఇంటికి 1 కోటి మనం చెల్లిస్తున్నాము. సో నేను ఈరోజు మీకు ఒక టిప్ చెప్తాను. ఒక జస్ట్ సింపుల్ టిప్స్ అనమాట. ఈ 2 ట్రిక్స్ ఫాలో అయ్యారంటే ఎవరైతే ఇంటికి లోన్ తీసుకున్నారో మీరు ఈజీగా దాన్ని కట్టేయగలుగుతారు అండ్ 43 లక్షలు సేవ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటికి తీసుకున్న లోను 50 లక్షలు అనుకుందాము. మీరు ప్రజెంట్ బ్యాంక్లో 25 సంవత్సరాల వరకు పెట్టుకున్నారు అనుకున్నాం. సో ఇప్పుడు 50 లక్షల లోను 25 సంవత్సరాలు పెట్టుకున్నారు కదా. సో అది మీరు 25 సంవత్సరాల్లోని 10 సంవత్సరాల్లోనే ఎట్లా ఈజీగా కట్టగలరు అన్నవి 2 ట్రిక్స్ చెప్తాను. దీనివల్ల మీరు 43 లక్షల వరకు అయితే సేవ్ చేస్తారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లేదంటే మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కాబట్టి నేను మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మొత్తం 43 లక్షల వరకు పొదుపు చేయొచ్చు అనమాట ఇది వల్ల. అంటే ఒక 50 లక్షలు హౌస్ తీసుకున్నాం అనుకోండి, మనం 50 లక్షలకి జనరల్గా బ్యాంక్స్ 8% అన్నది మనం మినిమం వడ్డీ తీసుకుందాం. మినిమం 8% వడ్డీ వేసి మనకి బ్యాంక్స్ ఇస్తాయి. అలా మనం 25 years 25 సంవత్సరాల వరకు లోన్ కడతాము అనుకుందాం. అప్పుడు మనం మొత్తం బ్యాంకుకి ఎంత కట్టాల్సి వస్తుందో తెలుసా? 1,17,77,243 రూపాయలు. అదే మనం అదే 50 లక్షల లోన్ని 8% 10 సంవత్సరాల్లోనే మీరు కట్టగలిగితే మీరు కట్టేది బ్యాంక్ వాళ్ళకి 72,79,656. అంటే రెండిటికి వేరియేషన్ చూడండి. 43 లక్షలు పొదుపు చేస్తున్నాం. ఈ వేరియేషన్ మనకి ఎక్కడొచ్చింది? మనం తీసుకుంటున్న టైం పీరియడ్ 25 సంవత్సరాలు కట్టాము అంటే మనం టైం పెంచే కొద్దీ మనం వాళ్ళకి పెంచే వడ్డీ కూడా పెరుగుతుంది. అందువల్ల మనం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అదే మనం టైం తగ్గించుకుంటే తగ్గుతుంది. కానీ మేము 10 సంవత్సరాల్లో కట్టలేమండి అని. ఎందుకు 20 సంవత్సరాలు పెట్టుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి, 25 సంవత్సరాలను మీరు ఎందుకు పెట్టుకుంటారు అంటే మీరు నెల నెల కట్టే ఈఎంఐ అన్నది 40,000 ఉంటుంది కాబట్టి. అదే 10 సంవత్సరాలే పెట్టుకుంటే 50,000, 60,000, 70,000 ప్రతి నెల కట్టాల్సి వచ్చింది. అంత కట్టలేం కాబట్టి అదేదో మనము ఎక్కువ టైం కడదాము అని చెప్పి పెంచుకుంటారు. కానీ మీరు బ్యాంకులో ఫస్ట్ పెట్టుకోవడం 20 సంవత్సరాలే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 లక్షల లోన్ చెప్తున్నాను. లోన్ క్యాలిక్యులేషన్ కావాలి అంటే కనుక హోమ్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. అది కనుక మీరు సెర్చ్ చేశారు అంటే గూగుల్లో మీకు వస్తుంది అనమాట. అందరూ 50 లక్షల లోన్ తీసుకోవాలని లేదు కదా. సో అక్కడ మీకు చూపిస్తుంది మీ లోన్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత టైము, అవి మీరు ఫిల్ చేశారంటే చాలు అదే చూపిస్తుంది మీకు మంత్లీ ఎంత అన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షల లోను 25 సంవత్సరాలు 8% అయితే ఎంత అన్నది నేను చెప్తాను అనమాట. సో మీరు బ్యాంకుకి వెళ్ళండి, 50 లక్షలు లోన్ తీసుకోండి, 8% ఇంట్రెస్ట్, 20 సంవత్సరాలే కడతామని ఫస్ట్ అయితే తీసుకోండి. ఫస్ట్ 20 సంవత్సరాలనే తీసుకుంటాం, కానీ నిదానంగా దాన్ని మనం 10 yearsకి తగ్గించుకుంటాం. దానివల్ల మనం ఇంత తక్కువ వడ్డీ కడతాం. అది ఎలా అన్నది నేను మీకు చూపిస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ 50 లక్షలని చూపించాను చూడండి. 50 లక్షలు ఇంటికి లోను 8% మనం వడ్డీ అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 25 years తీసుకుంటున్నాం. ఇది మనం 50 లక్షలు లోన్ తీసుకున్నాము, 8% ఇంట్రెస్ట్, 25 years. మీరు టోటల్ చూడండి. అప్పుడు 50 లక్షలకి మనం 8% ఇంట్రెస్ట్ అంటే మనం వాళ్ళకి కడుతుంది ఎంతో చూసారా? 65,77,000. మనం తీసుకున్న అసలు కంటే మన వడ్డీనే ఎక్కువ కడతాం మనం 25 సంవత్సరాలు పెట్టుకున్నాము అంటే. అందుకే ఇది 1,15,00,000 అవుతుంది. 50 లక్షలు కాస్త 1,15,00,000 అండి. అదే మీరు 20 సంవత్సరాలు పెట్టుకున్నారు అనుకున్నాం, ఇదే 50 లక్షలకి సేమ్ 8% 20 సంవత్సరాలు అయితే 50 లక్షలు, వడ్డీ కూడా దగ్గరగా 50 అవుతుంది. అంటే ఎంత అసలు అంత వడ్డీ కట్టి ఇంటిని తీసుకుంటున్నాం మనం, అంటే 20 సంవత్సరాలు అయితే. అదే 10 years అయితే అసలు 50 లక్షలు బ్యాంక్ నుంచి తీసుకున్నాం, వాళ్ళు 8% వడ్డీ వేశారు, 10 years కడతామంటున్నాం. అప్పుడు మీరు కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా? 22,79,000. అంటే దగ్గరగా 23 లక్షలు. మొత్తం కలిపి ఎంత కడుతున్నారు? 72,79,000. అంటే దగ్గర 73 లక్షలు. సో 25 సంవత్సరాలు అయితే మనం కట్టేది బ్యాంక్ వాళ్ళకి 1,15,00,000. అదే మనం 10 సంవత్సరాల్లో కట్టగలిగితే 73 లక్షలు. సో 43 లక్షలు అన్నది మనం ఆదా చేసుకోవచ్చు ఈ టైం పీరియడ్ తగ్గించడం వల్ల. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అంత ఈజీగా కట్టలేం కదా.
ఎందుకు ఇక్కడ 25 సంవత్సరాలంటే దగ్గరకి ఇందాక చెప్పాను కదా, ఒక 40,000 30,000 మనం నెల నెల ఈఎంఐ కట్టగలం మనకొచ్చే జీతాన్ని బట్టి. అదే 10 సంవత్సరాల్లోపే మనం తీర్చాలి అంటే 60,000 70,000 80,000 నెలకి మనం వాళ్ళకి ఈఎంఐ కట్టాలి. అంత కట్టలేం కాబట్టి ఇక్కడ పెంచుకుంటారు. కానీ నేను ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తానన్నమాట. జస్ట్ 2 సింపుల్ ట్రిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది మీకు ఫస్ట్ ట్రిక్ ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే ఎవ్రీ 1 ఇయర్ 1 ఈఎంఐ ప్రీ పేమెంట్ లేదా ఎక్స్ట్రా పే. అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక ఈఎంఐ అన్నది మనం ఎక్కువ కడతాం. అంటే ఇప్పుడు మీరు 50 లక్షలకి లోన్ తీసుకున్నారు, ఇంటికి 8% బ్యాంక్ వాళ్ళు వడ్డీ వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 50 లక్షలకి 25 సంవత్సరాలు కడతానని మీరు తీసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ప్రతి నెల మీరు బ్యాంకు కడుతున్న ఈఎంఐ అనుకుందాం. మీరు ఈ ట్రిక్ ఏం చేస్తారంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాన్లో మీరు 40,000 బ్యాంకుకి కట్టాలి లోను, ఫెబ్లో 40,000 కట్టాలి. ఇది 2024. ఓకే, ఇలా కట్టిన తర్వాత డిసెంబర్లో కూడా 40,000 కడతారు కదా. మళ్ళీ జాన్ 2025 వెళ్ళడానికి అంటే 2024 నుంచి 2025కి వెళ్ళే లోపు ఇంకొక 40,000 ఎక్స్ట్రా కట్టండి. అర్థమవుతుంది కదా. ఒక సంవత్సరంలో జాన్లో 40, ఫెబ్ 40, మార్చి 40, డిసెంబర్ 40,000 ఇలా ప్రతి నెల 40,000 కట్టిన తర్వాత 2024 సంవత్సరం నుంచి 2025 అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఒక ఈఎంఐ అన్నది ఎక్స్ట్రా కడుతున్నారన్నమాట మీరు. దానివల్ల మీకు మీ 25 సంవత్సరాల లోన్ అన్నది 20 సంవత్సరాలకి పడిపోతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక్క నెల ఈఎంఐ ఎక్స్ట్రా కట్టగలిగారు అంటే, సంవత్సరానికే చెప్తున్నాను నేను మళ్ళీ. సో 12 నెలలు ప్లస్ ఇంకొక నెల అన్నది ఒక్క సంవత్సరంలో మీరు కట్టగలిగితే అలా మీరు 20 సంవత్సరాల్లోనే 25 సంవత్సరాలని 20 సంవత్సరాలు తెస్తారు. అంటే 25 సంవత్సరాలకైతే మీరు కట్టాల్సింది 1,15,00,000. అదే మీరు ఇప్పుడు 20 సంవత్సరాల్లోనే కట్టగలిగారు. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే 20 సంవత్సరాలు కట్టగలరు. అంటే అప్పుడు ఎంత అయిందో చూడండి. 20 సంవత్సరాలు అంటే 1 కోటి. అంటే దగ్గరగా ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయినా కానీ మీరు 15 లక్షలు అన్నది మీరు పొదుపు చేయగలరు. ఇది చాలా సింపుల్ ఉంటుంది. ఎందుకని, ఇప్పుడు నెల అంతా కూడా ఖర్చులు తగ్గించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం తర్వాతే కదా నేను ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కట్టమంటుంది. అంటే ఈ నెల మీ ఖర్చుల్లో నుంచి కనీసం ఒక 2,000 3,000 పక్కన పెట్టండి. ప్రతి నెల మీరు 2,000 3,000 పక్కన పెట్టగలిగినా సరే నెల మొత్తం తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 3,000 తీసుకుందాం. నెలకి 3,000 మీరు ఏదో ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయగలిగారు అంటే సంవత్సరానికి 12 × 3 36,000 దగ్గరగా పొదుపు చేయగలరు. సో ఆ పొదుపు చేసింది ఒక ఈఎంఐగా కట్టేసేయండి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఇది మీకు ఈజీగా ఉంటుంది. 25 ఇయర్స్ది 20 ఇయర్స్లో కట్టగలరు. నేను అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ ట్రిక్ వచ్చేసరికి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఈఎంఐ. అంటే ప్రతి సంవత్సరం పెంచాల్సిన ఈఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 40,000 కడుతున్నారు కదా ఈఎంఐ. నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో 40,000 కడుతున్నారు అనుకుందాం. 2025లో ఈ 40,000లో నుంచి ఒక 5% ఎక్స్ట్రా కట్టండి. అంటే ప్రతి నెల అంటే 2025 నుంచి ప్రతి నెల ఒక 42,000 కడతారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 42,000 నుంచి 43,000. అలా ప్రతి సంవత్సరం కూడా ఒక 5% పెంచుకుంటూ వెళ్ళండి. 5% పెంచుకోవాలని లేదు, మీరు పెంచుకోగలిగినంత మీరు 5% పెంచుకోగలరు. మీకు ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది 10%, లేదు తక్కువ వస్తుంది 3%. మీరు ఎంత పెంచుకోగలిగితే అంతే, తక్కువ నుంచి ఎక్కువ. మినిమం 3% పెట్టుకోండి, మ్యాక్సిమం 10%. సో 3 to 10% అలా పెట్టుకోగలగండి. ఎలా అంటే ఇప్పుడు 2024కి మీరు కట్టాలనుకుంటున్న ఇంకొక 25 ఇయర్స్కి డెవలప్మెంట్ ఉంటుంది కదా. శాలరీలు ఒకప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా కానీ అప్పట్లో మనకు వచ్చిన జీతాల కంటే ఇప్పుడు వస్తుంది. ఎందుకు, మన ఖర్చులు పెరిగాయి, ఖర్చులు పెరిగినట్టే జీతాలు పెరిగాయి కాబట్టి మనం పెరుగుతాం. అలాగే ఇయర్స్ పెరిగే కొద్దీ మీకు వచ్చే శాలరీ పెరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. లేదంటే మన ఛానల్లో ఇలా సేవింగ్స్ ఐడియాస్ వినో, మీరు ఏదో ఒక విధంగా సేవింగ్స్ చేసో, ఇంకేదన్నా అంటే ఈ ఒక్క జాబ్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంకేదన్నా పార్షియల్ జాబ్ చేసో ఏదో ఒక రకంగా ఇన్కమ్ జనరేట్ చేయాలి కరెక్ట్ వేలో అని అనుకుంటే సంపాదించగలమండి. సో ఆ వచ్చిన దాన్ని ప్రతి సంవత్సరం పెంచుకోండి. ఒకేసారి కట్టలేం కాబట్టి ప్రతి ఇయర్ అంటే మనం ఇన్కమ్ పెంచుకోండి. ఫస్ట్ మీ ఇన్కమ్ ఎలా పెంచుకోగలరని చూసి ఆ పెరిగిన ఇన్కంలో నుంచి 5% పెట్టుకుంటారండి. అలా చేయడం వల్ల మీరు 25 సంవత్సరాలు కట్టాల్సిన దాన్ని 13.5 ఇయర్స్ అంటే ఒక 13.5 సంవత్సరాల్లో కట్టేయగలరు. 20 సంవత్సరాల్లోని 13.5 సంవత్సరాల్లో కట్టేయగలరు. సో ఈ ట్రిప్ కూడా ఫాలో అవచ్చు. ఫస్ట్ వన్ ఎవరికి ఈజీగా ఉంటుందో వాళ్ళు ఫాలో అవ్వండి. సెకండ్ వన్ ఉండేవాళ్ళు ఇది ఫాలో అవ్వండి. లేదు మేము రెండూ చేయగలం అనుకున్న వాళ్ళు ఈ రెండు కలిపి చేశారు అనుకోండి, మీ 25 ఇయర్స్ లోన్ అన్నది 10 ఇయర్స్లోనే ఫిల్ అవుతుంది. అంటే మీరు ఒక సంవత్సరం 2024లో 40,000 లోన్ కట్టిన వాళ్ళు 2025లో
42,000 కడతారు. 2026లో 45,000 అలా 5% పెంచుతారు. దాంతోపాటు ఇయర్ ఎండ్లో ఇంకొక ఈఎంఐ ఒక 40,000 ఎక్స్ట్రా కడుతుంటారు. దానివల్ల అంటే ఈ ఫస్ట్ సెకండ్ ఇయర్ 2 ట్రిక్స్ కలిపిన వల్ల మీరు 25 ఇయర్స్ లోన్ అన్నది 10 ఇయర్స్లో కట్టగలరనమాట. సో నేను మీకు ఇందాక చూపించాను చూడండి. అంటే 25 ఇయర్స్ కట్టాల్సిన మీరు 1,15,00,000ని 10 ఇయర్స్లో కట్టారు అంటే 73 లక్షలకి దగ్గరగా 43 లక్షలు అన్నది మీరు ఈజీగా పొదుపు చేసిన వాళ్ళు. ఎంత అమౌంటో చూడండి. అది కూడా ఈ చిన్న ట్రిక్ ఫాలో అవడం వల్ల. సో అందరి అమౌంట్ కూడా లోన్ అమౌంట్ 50 lakhs ఉండాలని లేదు కదా. అందుకని చెప్పి నేను ఇక్కడ ఇది పెట్టాను అనమాట. ఎవరికైతే లోన్స్ గురించి ఐడియా ఉంటుందో వాళ్ళు ఇందాక చూపించాను కదా, గూగుల్లో మీరు కొట్టండి హోమ్ లోన్ అని చెప్పి, అప్పుడు మీరు అక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ లోన్ అమౌంట్ 30 lakhs, మీరు కట్టాలనుకుంటుంది 10 years, ఇంట్రెస్ట్ 8%, అంటే అప్పుడు మీరు కట్టేది ఎంత. అలాగే 40 lakhs అయితే అన్నది కూడా నేను ఇక్కడ షీట్ మీద చూశాను. కావాలంటే ఎవరన్నా స్క్రీన్ షాట్ చేసి తీసుకుంటారు అని చెప్పి. అందరికీ 50 lakhs ఉండాలని రూల్ లేదు కదా. సో ఇదైతే చాలా బెస్ట్ అండ్ సింపుల్ ఐడియా, ఎవరైనా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ వన్ అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. అండ్ ఎవ్రీ ఇయర్ 5% కష్టమే అవుతుంది, బట్ మన శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఈజీగానే ఉంటుంది. అంత ఎక్కువ అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 2%, 3% అన్న ప్రతి ఇయర్ పెంచుకోండి. ఏదో ఒక రకంగా ఇన్కమ్ అన్నది కరెక్ట్ వేలో ఇంకొంచెం తెచ్చుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో మనం కట్టడం 25 years బ్యాంక్ వాళ్ళకి చెప్పిన తర్వాత ఇవి చేసుకుంటూ వస్తామన్నమాట. అలా మీకు కొంచెం లోన్ అన్నది ఈజీగా అయితే తెచ్చుకోగలరు. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో వీడియో వాళ్ళతో షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.